జ్ఞానబలం, శీలబలం, అంకిత భావాల్ని ఎన్నుకుందాం. డాక్టర్ పరకాల ప్రభాకర్ను పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి గెలిపిద్దాం. సమావేశంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సమావేశంలో చాలామంది నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నా శుభాశీస్సులు. ఎన్నికల గురించి మీతో 4 మాటలు మాట్లాడేటటువంటి అవకాశం దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మాది నరసాపురం. మా నాన్నగారి పేరు పరకాల శేషావతారం గారు. మా అమ్మ పరకాల కాళికాంబ. మా అమ్మ నాన్నగారు ఇద్దరూ కూడా గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అంతకన్నా మరింత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మా అమ్మ మా నాన్నగారు ఇద్దరూ కూడా దేశం కోసం త్యాగం చేశారు. ఇద్దరు స్వాతంత్ర సమరయోధుడు. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు కూడా జైలుకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అనేక మాసాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ అజ్ఞాతవాసంలో గడిపారు. వారిద్దరూ దేశం కోసం రక్తం ధారబోశారు, చెమట వచ్చారు, కన్నీరు కార్చారు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేశం కోసం త్యాగం చేసినటువంటి వారు కడుపున పుట్టిన భాగ్యం నాకు కలిగింది. ఇది కేవలం భాగ్యమే. ఎందుకంటే మనం ఎవరి కడుపులో పుడతామో అది మన చేతిలో ఉన్నటువంటి విషయం కాదు. నేను మా నరసాపురంలోనే సత్య మాస్టర్ బడిలో చదువుకున్నాను. తర్వాత మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ వైఎన్ కాలేజీలో నేను పూర్తి చేశాను. తర్వాత నేను ఆంధ్ర లైలా కాలేజీలో BA చదువుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో నేను MA చేశాను, MPhil కూడా చేశాను. నా MPhil అయిపోయిన తర్వాత నాకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి PhD చేయడానికి అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ అదృష్టానికి కూడా నేను నోచుకున్నాను. నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళి 5 సంవత్సరాలు పరిశోధన చేసి PhD పట్టా సాధించాను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, కాస్తంత చదువు సంధ్య ఉన్నాయని మీకు తెలియజేయడానికి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, కానీ పెద్ద పెద్ద వాగ్దానాలు అయితే నేను చేయడం లేదు. మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అంతా కూడా సమూలంగా నిర్మూలించేస్తానని, మన ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించేస్తానని ఇటువంటి పెద్ద పెద్ద వాగ్దానాలు అయితే నేను చేయడం లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఇవి ఆచరణ సాధ్యం కాదని. అయితే 2-3 కమిట్మెంట్స్ మాత్రం నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. అందులో మొట్టమొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, మీరు నన్ను ఆదరించి అభిమానించి నాకు ఓటు వేసి నన్ను శాసనమండలికి పంపిస్తే, మీ ఆదరణ వల్ల అభిమానం వల్ల నాకు దక్కినటువంటి ఆ స్థానాన్ని ఎప్పటికీ కూడా నా సొంత లాభానికి స్వార్థ ప్రయోజనానికి మాత్రం నేను వినియోగించుకోను. నేను అవినీతికి అక్రమార్జనకి దూరంగా ఉంటాను. ఐ విల్ బి క్లీన్, ఐ విల్ నాట్ బి కరప్ట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కమిట్మెంట్ టు యూ. ఇది నా ముఖ్యమైనటువంటి కమిట్మెంట్. నేను మన ప్రాంతంలో పుట్టాను, మన ప్రాంతంలో పెరిగాను, మన ప్రాంతంలో చదువుకున్నాను. మన ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకుంటున్నటువంటి వాడిగా నాకు మన ప్రాంతం యొక్క స్వరూప స్వభావాల గురించి కొంత తెలుసు. అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల గురించి, శక్తి గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేటల గురించి నాకు కొంత అవగాహన ఉంది. అలాగే మన ప్రాంతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా నాకు ఎంతో అంతో తెలుసు. అయితే మన ప్రాంతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి మనకున్నటువంటి వనరుల్ని, శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో మనకి ఒక స్పష్టమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి ప్రణాళిక మాత్రం ఇవాళ లేదు. మన దేశానికి ఉంది, మన రాష్ట్రానికి ఉంది, కానీ మన ప్రాంతానికి ఒక మంచి వికాసం కోసం ఒక మంచి ప్రణాళిక మాత్రం ఇవాళ మనకి లేదు. ఒక ప్రొఫెషనల్ ఎకానమిస్ట్గా, ఒక ప్రొఫెషనల్ రీసెర్చర్గా 10వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఎంతో అంత పాత్ర పోషించినటువంటి వాడిగా ఈ ప్రాంత వికాసం కోసం ఒక ఆచరణ యోగ్యమైనటువంటి ప్రణాళికని నేను తయారు చేయడానికి కృషి చేస్తాను. దానికి కావలసినటువంటి శిక్షణ నాకుంది, దానికి కావలసినటువంటి అనుభవం నాకుంది, దానికి కావలసినటువంటి నైపుణ్యం నాకుంది. అది నేను ఒక్కడిని గదిలో కూర్చుని తలుపులు వేసేసుకుని చేసేటటువంటి ప్రణాళిక మాత్రం కాదు. మీ అందరి సలహాలని, సంప్రదింపుల్ని, సూచనల్ని స్వీకరించి అందరం కలిసి ఒక ప్రణాళికని తయారు చేసుకుందాం. అలా తయారు చేసుకున్నటువంటి ప్రణాళికని చిత్తశుద్ధితోటి, పట్టుదలతోటి అమలు చేయడానికి నేను అవిశ్రాంతంగా కృషి చేస్తాను. ఇది నా మరో
అలా అమలు చేయడానికి కావలసినటువంటి శక్తి, సామర్థ్యం, దక్షత, వయస్సు కూడా నాకున్నాయి. నేను కష్టపడి పనిచేయాలి. నేను ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ మాట నేను మీకు నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, మనం పార్టీ గుర్తుల మీద పోటీ చేసినటువంటి వాళ్ళు ఎన్నికయ్యి వెళ్ళి ఆ వెళ్ళినటువంటి వాళ్ళతోటి ఏర్పడినటువంటి సభ ఇవాళ మనకు ఒకటి ఉంది. ఆ సభ ఎలా జరుగుతుంది, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాలు మనం చాలా ప్రత్యక్షంగా ఇవాళ చూస్తున్నాం. మన గురించి కానీ, మన ప్రాంత వికాసం గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ, మన పొలం గురించి కానీ, మన పల్లెల గురించి కానీ, మన వైద్యం గురించి కానీ, మన విద్య గురించి కానీ మాట్లాడుకోవడానికి వాళ్ళకి భవిష్యత్తు తీరిక చిక్కడం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, నిందలు వేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్నారు, పోడియం దగ్గరికి దూసుకెళ్తున్నారు, వాకౌట్లు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కానీ అంతకన్నా మరింత దురదృష్టకరమైనటువంటి విషయాన్ని దాన్ని మీకు తెలియజేస్తాను. మనందరం కూడా లక్షలాది మందిని ఓట్లు వేసి గౌరవంగా వారందరినీ సభకు పంపిస్తే వాళ్ళ ప్రవర్తన చూసి తాళలేక, తట్టుకోలేక, సహించలేక అక్కడ ఉన్నటువంటి సభాపతి అక్కడ ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగులతోటి వాళ్ళని మెడపట్టి బయటికి, అది కూడా మనకు ఎందుకు ఇలా జరుగుతోందని మీలాంటి చదువుకున్న వాళ్ళు అప్పుడప్పుడు కనుక ఆలోచించినట్టయితే, చదువున్నా లేకపోయినా, అవగాహన ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఓటేసేస్తున్నారు. కాబట్టి అటువంటి సభ బహుశా ఏర్పడుతుందేమో అనేటటువంటి అనుమానం కొంతమందిలో కలుగుతుంది. కానీ ఈ ఎన్నిక ఆ ఎన్నిక కన్నా భిన్నమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికలో కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓటేసేటటువంటి ఎన్నిక. ఈ ఎన్నికలో మన విద్యా వ్యవస్థలో 15 సంవత్సరాలు తీర్చిదిద్దబడినటువంటి వారు మాత్రమే ఓటేసేటటువంటి ఎన్నిక. 10+2+3. ఆ తర్వాత మరొక 3 సంవత్సరాలు పరిపక్వత చెందిన తర్వాత మాత్రమే ఈ ఎన్నికలో ఓటరుగా నమోదవడానికి ఎవరైనా అర్హులవుతారు. ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేసి ఏర్పాటు చేసుకునేటటువంటి సభ ఇప్పుడున్నటువంటి సభల కన్నా కూడా మెరుగ్గా ఉంది. అక్కడ మంచి చర్చ జరగాలి, సమగ్రమైన చర్చ జరగాలి, గాఢమైన చర్చ జరగాలి, సారవంతమైన చర్చ జరగాలి, లోతైనటువంటి చర్చ జరగాలి. ఆ చర్చ హుందాగా జరగాలి. అటువంటి చర్చలో నుంచి మన సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు గోచరించాలి. మన ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకునేదే అందుకు. అటువంటి సభకు వెళ్ళి ఆ సభకి శోభను తీసుకొచ్చి ఒక విషయాన్ని 4 కోణాల నుంచి విశ్లేషించి ప్రభుత్వానికి, సమాజానికి మార్గదర్శనం చేసేటటువంటి చర్చకి దోహదం చేసేటటువంటి అర్హత, యోగ్యత, ఆ రకమైనటువంటి శిక్షణ నాకున్నాయి, ఆ అనుభవం నాకుంది అనేటటువంటి విశ్వాసంతో, ధైర్యంతో మీ ముందు నిల్చుని నేను ఇవాళ మీ ఓటు నాకు వేయలేదు. నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. ఏదో పార్టీల ద్వారా వెళ్ళినట్టయితే ఎంత మంచి భావాలున్నా, ఏ అభిప్రాయాలున్నా కూడా పార్టీ వాళ్ళు చేయెత్తమంటే చేయెత్తాలి, ఛేదించమంటే దించాలి. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. నేను రేపొద్దున శాసన మండలిలో ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఒక సవరణ వచ్చినా, ఒక బిల్లు వచ్చినా, ఒక శాసనం వచ్చినా, ఒక మార్పు తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన వచ్చినా, ఆ ప్రతిపాదనని, ఆ ముసాయిదాన్ని తీసుకుని మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి ఇదిగో ఈ సవరణ రాబోతుంది, ఈ సమస్య రాబోతుంది, ఈ శాసనం చేయబోతున్నారు, ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టబోతోంది, ఇది ముసాయిదా, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, దీని ప్రభావం మన జిల్లాల మీద ఎలా ఉంటుంది, మన భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది, మన వికాసం మీద ఎలా ఉంటుంది అని మీ అందరి అభిప్రాయాలు తీసుకుని నర్సాపురంలో తీసుకుంటాను, అమలాపురంలో తీసుకుంటాను, కాకినాడలో తీసుకుంటాను, రాజమండ్రిలో తీసుకుంటాను, ఏలూరులో తీసుకుంటాను, తాడేపల్లిగూడలో తీసుకుంటాను, మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ముఖ్య పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా నేను సంప్రదించి వారి సలహాలు స్వీకరించి అది తీసుకుని శాసనమండలికి వెళ్ళి ఇదిగో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ విషయం మీద ఈ అభిప్రాయంతో ఉన్నారని మీ మాటని నా మాటగా శాసనమండలిలో వినిపిస్తాను. మీ ప్రతినిధిగా నేను అక్కడికి వెళ్తాను. I want to be a true and faithful representative of yours. I don't want to be a leader of yours. I want to be a representative of yours. మీకు ప్రాతినిధ్యం వహించడం అనేది ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యంగా నేను స్వీకరిస్తాను. ఆ కర్తవ్యాన్ని నేను ఒక సమర్పణ భావంతోటి, దీక్షతోటి, నిష్ఠతోటి నిర్వహిస్తాను అని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. దిస్ ఈజ్ మై అదర్ కమిట్మెంట్. మరొక్క విషయం కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరందరూ నాకు ఓటేసి నన్ను శాసనమండలికి పంపిస్తే ఇదేమిటి మహాప్రభు ఇటువంటి వాడిని ఎన్నుకున్నావు అని
ఎప్పటికీ కూడా మీరు తలదించుకునేటటువంటి పరిస్థితి మాత్రం నేను రానివ్వను. పైపెచ్చు మీరందరూ గర్వించేలాగా, మీ గౌరవం ఇనుమడించేలాగా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థికులందరూ మంచివాడిని, ప్రయోజకుడిని, పనికొచ్చేవాడిని ఎన్నుకున్నారని మిమ్మల్ని అందరినీ శభాష్ అనేలాగా నేను ప్రవర్తిస్తాను. ఇది నా మరో కమిటీ. నేను మీ అందరికీ అండగా ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఈ మంచి చెడ్డల్లో, కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుంటాను. మీకు ఎవరికైనా వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ, సంస్థాపరంగా కానీ, వ్యవస్థాపరంగా కానీ రేపు ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని చేయడానికి నేను అవిశ్రాంతంగా శ్రమిస్తాను. దిస్ ఈజ్ మై అదర్ కమిట్మెంట్. ఇవన్నీ నా చేతుల్లో ఉన్నాయి, నాకు ఆచరణ సాధ్యమైనటువంటివి, నేను చేయగలిగినటువంటివి. దానికి కావాల్సినటువంటి అనుభవం ఉంది, దానికి కావాల్సినటువంటి శిక్షణ ఉంది, దానికి కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యం అన్నీ నాకున్నాయి. ఆ ధైర్యంతో నేను మిమ్మల్ని ఓటడడానికి మీ ముందు నుంచున్నాను. మరొక్క విషయం కూడా మీకు మనవి చేసుకుందామని నాకు అనిపిస్తోంది. మనందరం మన రాజకీయ నాయకత్వం అవినీతిపరమైపోయింది అని బాధపడుతున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అయితే మనందరం మన రాజకీయ నాయకత్వం అవినీతిపరమైపోయింది అని అనుకుంటుంటే మన రాజకీయ నాయకత్వం మన గురించి అనుకుంటుందో ఒక్కసారి మీకు మనవి చేస్తాను. మన రాజకీయ నాయకత్వం మనందరం కూడా అవినీతిమయమైపోయాం అని అనుకుంటోంది. మనకి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఒక గిఫ్టో, ఒక తాయిలవో మన చేతిలో పెట్టి మన ఓటు కొట్టేస్తుంది. ఈ పప్పులు మా దగ్గర ఉడకవు. మేము చదువుకున్న వాళ్ళం, మేము విచక్షణతో ఓటేస్తాం, అవగాహనతో ఓటేస్తాం, ఒక సామాజిక బాధ్యతతో ఓటేస్తాం, సరైనటువంటి సభని ఎన్నుకోవడానికి మేము ఓటేస్తాం అనేటటువంటి విషయాన్ని మనం ఈ ఎన్నిక ద్వారా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్పడానికి మనం గొంతు చించుకోక్కర్లేదు, చొక్కా చింపుకోక్కర్లేదు, రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు. మనం మౌనంగా, నిశ్శబ్దంగా కానీ బలంగా ఈ మాట మన ఓటు ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ ఎన్నికలో నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని మీరందరూ నాకు కల్పించినందుకు మీకు ఎప్పటికీ నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ఒక నిష్ఠతోటి పనిచేస్తాను. మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి మీరు సుఖంగా, సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని నెలకొల్పడం, ఏర్పాటు చేయడం, నిర్మాణం చేయడం మాలాంటి వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతని నేను ఒక కర్తవ్యంగా స్వీకరిస్తాను. దాన్ని నిష్ఠతోటి ఆచరిస్తాను, పరిశ్రమిస్తాను దాన్ని సాధించడానికి. ఈ 4 మాటలు చెప్పి మీ ఓటును కోరదామని నేను మీ ముందుకు వచ్చాను. నమస్కారం. జ్ఞానబలం, శీలబలం, అంకిత భావాల్ని ఎన్నుకుందాం. డాక్టర్ పరకాల ప్రభాకర్ను పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి గెలిపిద్దాం.